తెలుగులో ఏడాదికి 2-3 సినిమాలు తీసే దర్శకుడు ఎవరైనా ఉన్నాడా అంటే అది ఖచ్చితంగా పూరి జగన్నాథే. సినిమా మొదలు కాకుండానే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసేస్తాడు. 3 నెలలకో సినిమా తీసే పూరి 8 నెలల అజ్ఞాతవాసం వీడి కొత్త సినిమా మొదలు పెట్టేశాడు. స్మార్ట్ శంకర్ ముహూర్తం 8 నెలలుగా ఖాళీగా ఉన్న కసిని పూరి జగన్నాథ్ తీర్చేసుకున్నాడు. కొత్త సినిమా అనౌన్స్ చేయడం ఆలస్యం, షూటింగ్ మొదలు కాకుండానే టైటిల్ ప్రకటించేశాడు. మరి ఎప్పుడు ఫోటోషూట్ నిర్వహించాడో కానీ మోషన్ పిక్చర్ కూడా విడుదల చేసేసి తన స్పీడ్ మరోసారి గుర్తు చేశాడు. పూరి జగన్నాథ్ సినిమా టైటిల్ అంటే లోఫర్, ఇడియట్, ఏదో తిట్టు ఉంటుంది అనుకోవడం సహజం. ఈ ఊహలకు భిన్నంగా వైవిధ్యమైన టైటిల్ సెలెక్ట్ చేసుకున్నాడు పూరి. రామ్తో తీస్తున్న సినిమాకు స్మార్ట్ శంకర్ అన్న టైటిల్ పెట్టారు. టైటిల్కి తగ్గట్టే డబుల్ సిమ్ కార్డ్ అన్న క్యాప్షను పెట్టాడు. పూరి తన సొంత బ్యానర్లో చార్మి నిర్మాతగా ఈ మూవీని నిర్మిస్తున్నాడు. మేలో రిలీజ్కు సన్నాహాలు చేస్తున్నారు. పూరి జగన్నాథ్ తనదైన స్టైల్లో రామ్ లుక్ మార్చేశాడు. సినిమా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుందని చార్మి చెప్పింది. నవ్వించడంలో వెనుకబడ్డ పూరి ఈసారి ఎంటర్టైన్మెంట్ పై కాన్సన్ట్రేట్ చేశాడు. ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేని పూరి రామ్ స్మార్ట్ శంకర్ తో అదృష్టం పరీక్షించుకుంటున్నారు.